హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ వీడియోలో మనం అజెంటిక్ ఏఐ గురించి తెలుసుకుందాం. ఇమాజిన్ చేయండి, ఒక ఏఐ సిస్టమ్ని. అది జస్ట్ ఆర్డర్స్ ఫాలో అవ్వడం కాదు, అది తనే డెసిషన్స్ తీసుకుంటుంది. మనం ఏదైనా టాస్క్ ఇస్తే అది నెక్స్ట్ స్టెప్స్ని, ఈవెన్ బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్స్ని అనలైజ్ చేసి యాక్షన్ తీసుకుంటుంది. ఈ టైప్ ఆఫ్ ఏఐనే అజెంటిక్ ఏఐ అంటారు. ఇది జస్ట్ నార్మల్ ఏఐ కాదు, సెల్ఫ్ లెర్నింగ్ అండ్ అలాగే సెల్ఫ్ ఇంప్రూవింగ్ అండ్ కంప్లీట్లీ అటానమస్ ఏఐ. ఈ వీడియోలో అజెంటిక్ ఏఐ గురించి ఫుల్ డీటెయిల్గా అండ్ అలాగే ఈ ఏఐ ఎలా వర్క్ చేస్తుంది, మనకి ఇది ఎలా ఉపయోగపడుతుంది అండ్ మన జాబ్స్ని ఒకవేళ రీప్లేస్ చేస్తుందా, చేస్తే ఎలా రీప్లేస్ చేస్తుంది, ఫ్యూచర్లో ఏఐని డామినేట్ చేస్తుందా, ఈ ఫుల్ డీటెయిల్ టాపిక్స్ అనేది ఈ వీడియోలో కవర్ చేద్దాం. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ కైండ్ ఆఫ్ ఏ కంటెంట్ని రీసెర్చ్ చేసి ప్రిపేర్ చేసి మేము ముందుకు తెస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒక చిన్న హెల్ప్, ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ కంటెంట్ ఇంకా రీచ్ పెరుగుతుంది, సో చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో లాస్ట్లో కామెంట్లో తెలపండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటా. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు తెలవాలి, నోటిఫికేషన్ రావాలి అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and activate the bell icon. Okay guys, let's get into the video. ముందుగా నార్మల్ ఏఐ అండ్ అజెంటిక్ ఏఐ మధ్య మేజర్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. నార్మల్ ఏఐని కన్సిడర్ చేస్తే ఇది ప్రీ డిఫైన్డ్ టాస్క్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడున్న చాట్ జీపీటీ, గూగుల్ అసిస్టెంట్ లైక్ సిరి, వీటన్నింటికి ఫిక్స్డ్ రెస్పాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, మీరు వెదర్ రిపోర్ట్ చెప్పు అంటే అది తెలిసిన డేటా బేస్లో నుంచి ఆన్సర్ ఇస్తుంది. దీన్నే ఈ ట్రెడిషనల్ ఏఐ అని కూడా అంటారు ప్రజెంట్ ఉన్నది. బట్ ఈ అజెంటిక్ ఏఐ చూస్తే ఇది కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్ ఏఐ. అది మీరు చెప్పిన టాస్క్ని జస్ట్ ఎగ్జిక్యూట్ చేయడం కాదు, దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి అని సెల్ఫ్ డిసైడ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే, ఒక ఏఐ పర్సనల్ అసిస్టెంట్ ఇమాజిన్ చేసుకోండి. మీరు టైం టేబుల్ ఫిక్స్ చేయమని ఒకవేళ చెప్పారనుకోండి, నార్మల్ ఏఐ అంటే మీటింగ్ ఫిక్స్డ్ అట్ 10 AM అని చెప్తుంది. కానీ ఈ అజెంటిక్ ఏఐ అంటే అది మీకు టైం కాన్ఫ్లిక్ట్స్ ఉంటే అనలైజ్ చేసి బెస్ట్ అవైలబుల్ స్లాట్స్ని సజెస్ట్ చేస్తుంది, అటెండీస్ని కన్ఫర్మ్ చేస్తుంది, ఈవెన్ మీటింగ్ అజెండా ప్రిపేర్ చేస్తుంది. సో క్రేజీగా ఉంది కదా, రైట్? ఫ్యూచర్లో జరగబోయేది ఇదే అజెంటిక్ ఏఐ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నార్మల్ ఉన్న ఈ ఏఐలోనే అడ్వాన్స్డ్ మోడల్ ఇది. అండ్ ఇప్పుడు మనం ఈ అజెంటిక్ ఏఐ ఎలా వర్క్ అవుతుంది, ఈ అజెంటిక్ ఏఐలో కీ కాన్సెప్ట్స్ ఏంటి అన్నది తెలుసుకుందాం. గోల్ ఓరియంటెడ్ థింకింగ్, ఇది ముందు చేసే ప్రాసెస్ని అర్థం చేసుకొని బెస్ట్ వేలో గోల్ని అచీవ్ చేయాలి అని వర్క్ చేస్తుంది. అండ్ అలాగే అటానమస్ డెసిషన్ మేకింగ్, ఇన్పుట్స్ అండ్ పాస్ట్ లెర్నింగ్ బేస్ చేసుకొని ఇది నెక్స్ట్ బెస్ట్ మూవ్ డిసైడ్ చేస్తుంది. అలాగే మెమొరీ అండ్ కాంటెక్స్ట్ అండర్స్టాండింగ్, షార్ట్ టర్మ్ ఏలో డేటా గుర్తుపెట్టుకోవడం లిమిటెడ్, కానీ ఈ అజెంటిక్ ఏలో కాంటెక్స్ట్ని అర్థం చేసుకుని పాస్ట్ ఇంటరాక్షన్స్ని గుర్తుంచుకుంటుంది. అలాగే లాస్ట్ అడాప్టబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషన్స్ చేంజ్ అయినా కూడా డైనమిక్గా రియాక్ట్ అయ్యి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక స్టాక్ మార్కెట్ ఏ బాట్ని కన్సిడర్ చేసుకోండి. రెగ్యులర్ ఏ అంటే ఫిక్స్డ్ రూల్స్లో మాత్రమే పనిచేస్తుంది. బట్ ఈ అజెంటిక్ ఏఐని యూజ్ చేయడం వల్ల ఇది స్టాక్ ట్రెండ్స్ని అనలైజ్ చేసి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఐడెంటిఫై చేయగలదు, డైనమిక్ మార్కెట్స్ చేంజ్ని అడాప్ట్ చేసి ప్రాఫిట్స్ మ్యాక్సిమైజ్ చేయగలుగుతుంది ఈ అజెంటిక్ ఏఐని యూజ్ చేయడం వల్ల. అండ్ అలాగే డిఫరెంట్ అప్లికేషన్స్ చూసుకుంటే, రియల్ వరల్డ్లో హెల్త్ కేర్ ఫీల్డ్లో చూస్తే ఏఐ డాక్టర్స్కి అసిస్ట్ చేయడం, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో రియల్ టైం డయాగ్నోసిస్ చేయడంలో ఈ అజెంటిక్ ఏఐ చాలా పవర్ఫుల్. ఒక ఏఐ డాక్టర్ ఒక హార్ట్ అటాక్ సిమ్టమ్స్ని డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ ప్లాన్ని ఆటోమేట్ చేస్తుంది. అండ్ అలాగే రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఫీల్డ్లో చూస్తే, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో అజెంటిక్ ఏఐ యూజ్ చేస్తారు. రోడ్లో చేంజెస్ వచ్చిన, అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్స్ ఉన్నా అది ఆటో డెసిషన్ తీసుకుంటుంది. టెస్లా ఆటో పైలట్ ఏఐ, ఇలా ఆటోనమస్ డ్రైవింగ్లో అజెంటిక్ ఏఐని ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే ట్రేడింగ్ అండ్ ఫినాన్స్లో ఏఐ బేస్డ్ స్టాక్ ట్రేడింగ్ బాట్స్ రియల్ టైమ్ డేటా అనలైజ్ చేసి అక్యురేట్ ట్రేడింగ్ డెసిషన్స్ని తీసుకోగలదు. అండ్ అలాగే అమెజాన్, గూగుల్ లాంటి కంపెనీస్ ఏఐ డ్రివెన్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్లో హెవీలీ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. పర్సనల్ ఏఐ అసిస్టెంట్స్, ఫ్యూచర్లో మనకు ఇంకా పవర్ఫుల్ పర్సనల్ ఏఐ అసిస్టెంట్స్ వస్తాయి. ఒక ఏఐ అసిస్టెంట్ మీకు ఆటోమేటిక్గా ట్రావెల్ బుకింగ్స్ చేసి
అండ్ అలాగే బెస్ట్ డీల్స్ని ఫిల్టర్ చేయడం, ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేయడం, ఇటువంటి బిగ్ బిగ్ మూవ్స్ అనేది ఫ్యూచర్లో జరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్ అజెంటిక్ ఏఐ. అండ్ అలాగే ఈ ఏఐ రెవల్యూషన్లో జాబ్ మార్కెట్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అన్నది చూద్దాం. జాబ్ ఆటోమేషన్, రిపిటేటివ్ జాబ్స్ ఆటోమేట్ అయిపోతాయి. డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్ అండ్ ఈవెన్ లో లెవెల్ ప్రోగ్రామింగ్ టాస్క్స్ ఏఐ హ్యాండ్లింగ్ చేస్తుంది. అలాగే స్కిల్ బేస్డ్ ట్రాన్స్ఫర్మేషన్, ఫ్యూచర్లో ఏఐ ఆటోమేషన్కి అడాప్ట్ అవ్వడం ముఖ్యం. మాన్యువల్ వర్క్ కాకుండా ఏఐ టూల్స్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకోండి. అలాగే హై డిమాండ్ ఏఐ జాబ్స్ ఉంటాయి. ఏఐ ఇంజనీర్స్, డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఎక్స్పర్ట్స్కి డిమాండ్ పెరుగుతుంది. మీరు కూడా ఈ మెషిన్ లెర్నింగ్ కోర్స్ నేర్చుకోవాలి అని అనుకుంటే నేను ఆల్రెడీ ప్లేలిస్ట్ అన్నది అప్లోడ్ చేస్తున్నాను. మెషిన్ లెర్నింగ్ కోర్స్ ఫుల్ కోర్సు ఇంకా ఫాలో అవ్వకుండా ఉంటే తప్పకుండా ఫాలో అవ్వండి. బిగినర్ నుంచి మాస్టర్ అవ్వడానికి ఫుల్ కోర్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. అలాగే ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి ఫ్యూచర్లో మీరు సస్టైన్ అవ్వాలి అంటే పైథాన్ అండ్ ఏఐ డెవలప్మెంట్, మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్, అలాగే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ ఏఐ టూల్ ఇంటిగ్రేషన్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఏఐ డిప్లాయ్మెంట్, సైబర్ సెక్యూరిటీ ఫర్ ఏఐ సిస్టమ్స్, అలాగే క్రిటికల్ థింకింగ్ అండ్ ఏఐ ఎథిక్స్. ఇటువంటి స్కిల్స్ నేర్చుకున్నారు అంటే మీరు ఫ్యూచర్లో మీరు సేఫ్ సైడ్లో ఉన్నట్టు. సో ఈ ఏఐ రెవల్యూషన్ని మిస్ అవ్వకండి. ఫ్యూచర్ ఏఐలో మనం ఎలా అడాప్ట్ అవ్వాలి అన్నది ముఖ్యం. ఈ ఏఐ వస్తుంది అని భయపడకుండా మనం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఎలా యూస్ చేయాలో నేర్చుకోండి. సో ఇది గైస్ ఈ అజెంటిక్ ఏఐ గురించి. అండ్ అలాగే ఇంకా మీకు ఇంకా ఫుల్ డీటెయిల్గా కావాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ చెప్పండి. అండ్ ఏఐ ఫ్యూచర్ ఇంపాక్ట్ని డీప్గా తెలుసుకోవాలి అంటే పాస్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. డీప్ సీక్ ఏఐ వీడియో గురించి తప్పకుండా చూడండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటే వారికి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.